హరి ఓం. రేపటి రోజున అనగా 2వ తారీఖు గురువారం. మనకి తిథి కూడా 2 ఉన్నాయి. అలాగే నక్షత్రాలు కూడా 2 వస్తున్నాయి. డేట్ కూడా 2. ఏమిటండి ఇలా ఉంటే అంటే తిథి ద్వయం ఉంది, నక్షత్ర ద్వయం ఉంది. అలాగే రోజు తారీఖు కూడా 2 వస్తోంది. ఇలా వస్తే ఆ తిథికి మారుతున్నప్పుడు లేదా నక్షత్రాలు మారుతున్నప్పుడు ఆ నక్షత్రానికి, ఈ నక్షత్రానికి మధ్య సంధికాలం ఉంటుందే, దాన్ని అభిజిత్ ముహూర్తం అని పిలుస్తారన్నమాట. ఆ ముహూర్త కాలంలో మీరేదైనా కొత్త వస్తువు కొనుక్కోవడం గానీ, లేదా వివాహం కావలసిన వాడు వివాహం కోసం భగవంతుడి దగ్గర ఒక ఆవుని దీపం పెట్టి సంకల్పం చేయడం గానీ, ఉద్యోగం లేని వాళ్ళు చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అక్కడ నువ్వుల నూనె దీపం పెట్టి నమస్కారం చేసి గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని తలుచుకుంటూ నమస్కారం చేసినా, అది కోరుకున్నా, ప్రదక్షిణ చేసినా అది కూడా ఫలిస్తుందనమాట. ఆ అభిజిత్ ముహూర్తం అస్తమానం ఇలా రేపు ఉదయం 9:14 నుంచి 9:48 వరకు ఉన్న సమయము ఇది అభిజిత్ ముహూర్తం అవుతుందనమాట. అంటే అటు ఉత్తరాషాఢ నక్షత్ర చివరి సమయం 10 నిమిషాలు. ఇటు శ్రవణ నక్షత్రం ప్రారంభం 10 నిమిషాలు. ఇలా 24 నిమిషాల పాటు అభిజిత్ ముహూర్తం ఉంటుంది కాబట్టి, ఉదయం 9:14 నుంచి 9:48 వరకు ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా అది తొందరగా ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు చక్కగా దత్తాత్రేయుడి దేవాలయం దగ్గరికి గానీ, దక్షిణామూర్తి దేవాలయం దగ్గరికి గానీ వెళ్ళి గురువారం కాబట్టి చక్కగా పసుపు రంగు పుష్పాలు తీసుకెళ్ళి స్వామివారికి సమర్పణ చేసి, దీపం వెలిగించి, ఉద్యోగం గానీ, వివాహం గానీ, లేదా ఏదైనా ఒక మంచి ఒక వాహనం కొనుగోలు గానీ, వస్త్రాలు కొనుగోలు గానీ, ఏది చేసుకున్నా మీకు అత్యంత శుభదాయకమైనటువంటి సమయం కాబట్టి, ఈ ముహూర్త కాలాన్ని అభిజిత్ నక్షత్ర ముహూర్త కాలం అని పిలుస్తారు కాబట్టి, ఈ సమయంలో మీరు చేస్తున్న ఏ పనైనా దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి, ముందుగానే మీ వాళ్ళందరికీ తెలియజెప్పి, చక్కగా మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. అందరికీ అన్ని విధాలా ఆ మహానుభావుడైన దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత మీరు కోరుకున్న అన్ని కార్యక్రమాలు దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తూ, అనపర్తి నుంచి శ్రీరామచంద్రశేఖర స్వామి. హరి ఓం. సర్వం సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త.